నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఓడినోడు రాజ్యమే కోల్పోతాడు, గెలిచినోడు అన్నీ కోల్పోతాడు. యుద్ధంలో ఎవరు గెలిచినా ఓడినట్లే. చరిత్ర దాటొచ్చి చూస్తే అర్థమయ్యేది ఇదే. పశ్చిమాసియా యుద్ధంలోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అమెరికానే అల్లాడిపోతోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఇరాన్కు కూడా అసలైన కష్టాలు మొదలయ్యాయంటే అవును అనే అనిపిస్తోంది. సీన్ చూస్తే బలం అనుకున్న ప్రతీదీ కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఇరాన్ పరిస్థితి ఇప్పుడు అసలు ఎలా ఉంది? చేయి దాటిపోతున్న హర్మూజ్ ఓవైపు, హగ్గుమంటున్న పొరుగు దేశాలు ఇంకోవైపు, పెరిగిపోతున్న ఆర్థిక ఇబ్బందులు మరోవైపు. ఇరాన్కు యుద్ధ కష్టాలు మొదలయ్యాయా? హర్మూజ్ మీద ఇరాన్ పట్టు కోల్పోతోందా? అసలు హర్మూజ్ దగ్గర ఏం జరుగుతోంది? ఒప్పందం గడువు ముగియడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా తయారవుతున్నాయి. మాటల యుద్ధాలు, తూటా శబ్దాలు, క్షిపణుల మోతలు. ఇలానే ఉంది సీన్ అక్కడ. ఇరాన్ను దారిలోకి తెచ్చుకోవాలని అమెరికా ఎత్తులు వేస్తుంటే అసలు తగ్గేదే లే అని అగ్రరాజ్యానికి పై ఎత్తులు వేస్తోంది టెహ్రాన్. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ పరిణామం ఎలాంటి మలుపు తీసుకుని ప్రపంచానికి చుట్టుకుంటుందో, ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందో అనే భయం దేశాల్లో కనిపిస్తోంది. 5 నెలలకు పైగా సాగుతున్న యుద్ధంలో 2 దేశాల మీద చాలా రకాలుగా ఒత్తిడి పెరిగింది. ఆయుధాలు అయిపోయి, సైనికులు అలసిపోయి అగ్రరాజ్యమే అల్లాడిపోతోంది. ఇరాన్కు సంబంధించి ఎలాంటి విషయం బయటకు రాకపోయినా ఆ దేశాన్ని కూడా కష్టాలు వెంటాడుతున్నట్లు క్లియర్గా అర్థమవుతోంది. హర్మూజ్ దగ్గర పరిణామాలు, పొరుగు దేశాల నిర్ణయాలతో ఇది స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం హర్మూజ్. ఈ జలసంధి చుట్టే యుద్ధ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇదే 2 దేశాల మధ్య మంటలకు కారణమవుతోంది. ఈ జలమార్గంపై నియంత్రణ తమకే ఉందంటూ ఇరాన్, అమెరికా కొన్ని రోజులుగా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక ట్రంప్ ఒక అడుగు ముందుకు వేసి హర్మూజ్ ఇక తమ భూభాగమే అని ప్రకటించుకున్నారు. దీన్ని ఇరాన్ ఖండిస్తున్నప్పటికీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ కీలక జలసంధి టెహ్రాన్ చేయి దాటిపోతున్నట్లే కనిపిస్తుందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. హర్మూజ్ పై ఇరాన్ 80% పట్టు కోల్పోయినట్లేనని అమెరికా మీడియాలో వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నిజంగా ఇరాన్ చేతుల్లోంచి హర్మూజ్ జారిపోతోందా, లేదంటే ఇది అమెరికా క్రియేట్ చేస్తున్న ప్రోపగాండానా? దీని మీద టెహ్రాన్ ఏమంటోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు 2 మార్గాల్లో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా, రెండోది ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే షిప్పింగ్ ఛానల్. ఇది అమెరికా సూచించిన ఐక్యరాజ్యసమితి ఆధీకృత రవాణా మార్గం. అయితే హర్మూజ్ తమ కంట్రోల్లోనే ఉందని చెప్తున్న ఇరాన్ ఒమన్ రూట్లో వెళ్తోన్న నౌకలపై పదే పదే దాడులు చేస్తోంది. అయినా చాలా నౌకలు ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. గత 2 వారాలుగా ఒమన్ మార్గంలోనే 80% పైగా నౌకలు హర్మూజ్ను దాటినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ డేటా వెల్లడిస్తోంది. ఇరాన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ అమెరికా నౌకాదళాలు కల్పిస్తోన్న భద్రతతో ఈ నౌకలు ఒమన్ తీరం నుంచి ప్రయాణిస్తున్నాయని డేటాలో తేలింది. దీని ఆధారంగా చూస్తే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోతున్నట్లు స్పష్టమవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి నెల కిందటి వరకు ఒమన్ మార్గంలో ఎలాంటి నౌకల ట్రాఫిక్ను కెప్లర్ గుర్తించలేదు. 2 వారాల నుంచి ఈ రూట్లో రాకపోకలు భారీగా పెరుగుతున్నాయి. కువైట్, సౌదీ, యుఏఈ దేశాలు హర్మూజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్ను దాటడానికి అతిపెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను వినియోగిస్తున్నాయి. తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని డేంజర్ జోన్ వెలుపలకు చేరుకున్నాక కస్టమర్ ట్యాంకర్లలో చమురును నింపుతున్నాయి. అయితే హర్మూజ్ను దాటే క్రమంలో ఇరాన్ దాడుల నుంచి తప్పించుకునేందుకు కొన్ని వారాల పాటు ఇవి తమ ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ జలసంధి నుంచి ప్రయాణిస్తోన్న అన్ని నౌకలపై అమెరికా నిఘా పెట్టింది.
తాము సూచించిన మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, తద్వారా చమురు రవాణా నిరాటంకంగా సాగేందుకు కృషి చేస్తున్నామని అమెరికా అంటోంది. యుద్ధం ముందునాటి పరిస్థితికి క్రమంగా చేరుకుంటున్నామని, ఇక హర్మూజ్ తమ భూభాగమేనని అమెరికా ప్రకటిస్తోంది. నిజానికి అమెరికా లాంటి దేశాన్ని ఇన్ని రోజులు ఇరాన్ కంట్రోల్ చేయగలిగింది అంటే అది హర్మూజ్ వల్లే. అలాంటిది జలసంధి చెయ్యి దాటిపోవడం అంటే ఇరాన్కు ఇకపై యుద్ధ కష్టాలు డెబలవడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక అటు అమెరికా మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు యుఎస్ మిత్రదేశాలను టార్గెట్ చేస్తోంది ఇరాన్. దీంతో ఇప్పుడు పొరుగు దేశాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు యుఏఈ ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడులతో యుఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో అన్ని వాణిజ్య, వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేశామని యుఏఈ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ దాడుల తీవ్రతను యుఏఈ ఎక్కువగా ఎదుర్కొంది. దాదాపు 3000 క్షిపణులు, డ్రోన్లను ఆ దేశంపై ఇరాన్ ప్రయోగించింది. అయితే ఇప్పుడు యుఏఈ నిర్ణయంతో ఇరాన్ మీద మరింత ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇలా ఇరాన్ను ఇప్పుడు వరుసగా ఒక్కో కష్టం వెంటాడుతోంది. ఇలాంటి తరుణంలో మిడిల్ ఈస్ట్ వార్ ఎలాంటి మలుపు తీసుకోబోతోందనేది ఆసక్తి రేపుతోంది. హర్మూజ్ దాదాపు చెయ్యి దాటిపోతోంది. ఇది తమ భూభాగమే అని ట్రంప్ ఏకంగా ఓ మ్యాప్ కూడా రిలీజ్ చేశాడు. మరి ఇప్పుడేం జరగబోతోంది? హర్మూజ్ ఎఫెక్ట్ ఇరాన్ మీద ఎలా పడబోతోంది? టెహ్రాన్కు జరగబోయే నష్టం ఎంత? ఇక యుద్ధంలో చేతులెత్తేయాల్సిందేనా? అసలు ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా ఉంది? బలహీనపడిన ఆర్థిక వ్యవస్థను, చితికిపోయిన జనాల జీవితాలను బాగు చేయాలంటే టెహ్రాన్ ముందున్న మార్గాలేంటి? హర్మూజ్ తమదే అంటూ ట్రంప్ మ్యాప్. హర్మూజ్ చెయ్యి దాటిపోతే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్కు జరగబోయే నష్టం ఎంత? ఇరాన్ ఇక చేతులెత్తేయాల్సిన పరిస్థితేనా? ఇక యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది? అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. హర్మూజ్ మూసివేత కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించగా ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. హర్మూజ్ జలసంధి అమెరికాకు చెందిన ప్రాంతమని చెప్పే మ్యాప్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. హర్మూజ్ పూర్తిగా తమ ఆధీనంలో ఉందని చాలా కాలంగా చెప్తూ వస్తున్న ట్రంప్ ఈ మ్యాప్తో వివాదాన్ని మరో మలుపు తిప్పారు. అయితే అమెరికా ఆధీనంలోకి హర్మూజ్ వెళ్లడం అంటే ఇది ఇరాన్కు ఇబ్బందే. అమెరికాతో చర్చిస్తోన్న అవగాహన ఒప్పందం ప్రకారం హర్మూజ్లో ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేసేందుకు ఇరాన్కు అవకాశం లభించనుంది. దీన్ని గల్ఫ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా సూచించిన ఒమన్ మార్గాన్ని నౌకలు ఎంచుకోవడానికి ఈ టోల్ కూడా ఓ కారణం. ఇప్పుడు హర్మూజ్పై ఆధిపత్యం తగ్గితే టెహ్రాన్కు ఆర్థికంగానూ గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. మరోవైపు ఈ జలసంధిపై పట్టు పెంచుకునేందుకు ఇరాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికపై ఒమన్తో ఒప్పందం కుదిరిందని టెహ్రాన్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం హర్మూజ్ మీద ఎవరికీ పూర్తిగా నియంత్రణ లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికీ ఈ ప్రాంతంలో దాడులు కొనసాగిస్తోంది. ఇక అటు యుద్ధానికి ముందు స్థాయి కంటే తక్కువగానే చమురు రవాణా సాగుతోంది. దీంతో హర్మూజ్ పై అమెరికాకు పూర్తి స్థాయి నియంత్రణ ఉందని చెప్పడానికి లేదు అనేది మరికొందరి అభిప్రాయం. అలా అని యుద్ధం స్టార్టింగ్ టైంలో ఉన్నంత ప్రభావం ఇప్పుడు ఇరాన్కు ఉందా అంటే అదీ లేదు. ఓవరాల్ గా ఇరాన్ కొంతవరకు హర్మూజ్ మీద తన నియంత్రణ కోల్పోయినట్లు కనిపిస్తున్నా జలసంధిపై అమెరికా పూర్తిగా ఆధిపత్యం సాధించింది అని చెప్పడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇక అటు యుద్ధం మిగిల్చిన పరిణామాలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అల్లాడిపోతోంది. ఆంక్షలు, దిగ్బంధనాలకు యుద్ధం తోడు కావడంతో మరింత దయనీయంగా మారింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. చమురు ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఇరాన్ సైనిక సామర్థ్యం, ఆర్థిక అంతర్గత స్థిరత్వం పరీక్షకు లోనవుతున్నాయి.
ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి ప్రస్తుత యుద్ధమే కారణం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒంటరితనం, దేశీయ అవినీతి, పాలనా వైఫల్యాలు ఆర్థిక వ్యవస్థను వీక్ చేశాయి. ఇప్పుడు వీటికి యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతుల అంతరాయం తోడయ్యాయి. ఇరాన్ ప్రస్తుతం ఒకేసారి 2 యుద్ధాలు చేస్తోంది. బయట సైనిక పోరాటం కొనసాగుతుండగా లోపల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడుకునే పోరాటం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం రాబోయే 2 ఏళ్లు ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాలను నిర్దేశించుకుంది. మార్కెట్లను స్థిరీకరించడం, జనాల జీవనోపాధిని రక్షించడం, దేశ ఆర్థిక స్థైర్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంది. అయితే అత్యవసర చర్యలు కొంతకాలం మాత్రమే ఉపశమనం కల్పించగలవనేది నిపుణుల అంచనా. అమెరికా, పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు దేశీయంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ముందు 2 మార్గాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకటి, అమెరికాతో రాజీకి వచ్చి ఆంక్షలు, దిగ్బంధనం నుంచి ఉపశమనం పొందడం ఒకటైతే, రెండోది ఒత్తిడికి తలగ్గకుండా సైనిక, ఆర్థిక ప్రతిఘటనను కొనసాగించటం. ఇరాన్ ఇప్పటి వరకు 2వ మార్గానికి ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అయితే యుద్ధం, హర్ముజ్ సంక్షోభం, చమురు ఎగుమతుల అంతరాయం మరింత కాలం కొనసాగితే ఇరాన్ ముందస్తు ఏర్పాట్లకు కూడా పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు, అత్యవసర నిల్వలు కొంతకాలం దేశాన్ని ఆదుకోగలిగిన చమురు ఆదాయం లేకుండా దీర్ఘకాలం ఆర్థిక వ్యవస్థను నడపడం మాత్రం కష్టమే. ఇక అటు యుద్ధంతో ఎప్పటికీ జీవించలేం. సమస్యలను పరిష్కరించేందుకు దౌత్య మార్గాలను అన్వేషించాలని ఇరాన్ జనాల తరపున కొందరు నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీంతో ఇప్పుడేం జరగబోతోంది, అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎలాంటి మలుపు తీసుకుంటాయనేది టెన్షన్ క్రియేట్ చేస్తోంది. భయపెడుతున్న వరుస భూకంపాలు కారణాలేంటి? భవిష్యత్తులో భారీ ప్రమాదం రాబోతోందా? ఫుల్ డీటెయిల్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.